హాయ్ అండి, నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు కలెక్షన్ వచ్చినప్పటికి కుర్తా సెట్స్ మాట. 3 పీస్ కుర్తా సెట్స్ చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ వైజ్ అయినా, ప్రైస్ వైజ్ అయినా చాలా బాగుందన్నమాట. పెద్ద దుపట్టాస్ వచ్చి చాలా బాగున్నాయి. దానికి ఒక యూనిక్ డిజైన్ కూడా ఉన్నది. డ్రెసెస్ కలెక్షన్ ఏంటంటే కమింగ్ మనకి సీజన్ ఏంటంటే ఎక్కువగా పెళ్లి సీజన్ అలాంటివి ఉన్నాయి కదా. సో దానికి ఎగ్జాక్ట్‌గా సరిపోయిన కలెక్షన్ అన్నమాట. చాలా బాగుందండి. మంచి కలర్స్‌తో కూడా ఉన్నది. అన్ని బడ్జెట్‌లోనే ఉందండి. పెద్ద కాస్ట్ ఏం కాదు. మంచి పార్టీ వేర్ డ్రెసెస్ కూడా. కొంతమంది వ్యూవర్స్ అయితే మనకి కమెంట్ చేశారన్నమాట. సో అందుకని ఆ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. తప్పకుండా కమెంట్ చేసిన వాళ్ళకి అలాగే మిగతా కూడా చాలా యూస్ఫుల్‌గా ఉంటది అనుకుంటాను. చాలా బాగుంది కలెక్షన్. అసలు మిస్ చేయకండి, స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క డ్రెస్‌కి నేను డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఇది మనకి అమెజాన్ కలెక్షన్ అండి. అమెజాన్, మింత్రా కలెక్షన్ అన్నప్పటికీ చాలా మంది అపోహ పడుతున్నారు ఏంటంటే ఎక్కువ ప్రైస్ ఉంటదేమో అని. ప్రైస్ ఎక్కువ ఉన్న క్వాలిటీ దానికి తగ్గినట్టే ఉంటుందండి. సూపర్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. కలర్ పోవడం, సింక్ అయిపోవడం అలా ఉండదు. మన ఎగ్జాక్ట్ సైజ్ ఏంటో ఆ సైజులో తెప్పించుకుంటే సరిపోదన్నమాట. బ్రాండ్ వైజ్‌గా ఉంటుంది. మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఉంటుంది. ఒకటే డ్రెస్ మీరు అక్కడ సెర్చ్ బార్‌లోని ఆ డ్రెస్ తీసుకెళ్ళి ఇలా క్లిక్ చేసి ఒక ఫోటో పెడితే మీకు దాంట్లోని చాలా బ్రాండ్స్, చాలా ఫ్యాబ్రిక్స్, చాలా ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది అన్నమాట. మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే 10 డేస్ రిటర్న్ పాలసీ ఉంటుంది మనకి. మిగతా దేంట్లో 7 డేస్ రిటర్న్ పాలసీ ఉంటుంది. అమెజాన్లో మనకి 10 డేస్ రిటర్న్ పాలసీ ఉంటుంది అనమాట. మీరు మొత్తం చెక్ చేసుకుని మీకు నచ్చకపోతే రిటర్న్ పెట్టియచ్చు. మీ డబ్బులు యాజ్ ఇట్ ఈస్ మీకు వచ్చేస్తుంది అనమాట. సో మీరు అపోహ పడక్కర్లేదండి. చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పటికి ఒక 3 to 4 వీడియోస్ చేశాను. చాలా మంది తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళు కూడా నాకు రిప్లై ఇస్తుంది అనమాట. బాగుంది అక్క ఫ్యాబ్రిక్, ఫస్ట్ టైం తీసుకున్నాం కానీ చాలా బాగుందని. ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు చాలామంది. నేను కొంచెం వీడియో ల్యాక్ చేయట్లేదండి, కొంతమంది డౌట్స్ క్లియర్ చేయడానికి. ప్రాసెస్ ఏంటంటే మీరు డిస్క్రిప్షన్ మన వీడియోకి కింద స్క్రోల్ చేసిన సైట్ పెడతా చూడండి, అలా యాజ్ ఇట్ ఈజ్ అలా వెళ్ళిపోండి. వీడియో కింద అంటే కొంతమంది గురించి, అందరి గురించి కాదు, కొంచెం కొత్త వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట. వీడియో కింద అలా మనం స్క్రోల్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది కదా, దాని కిందకి అలా వెళ్తే ఆల్ ప్రొడక్ట్ లింక్ ఉంటుందండి. అది క్లిక్ చేస్తే మీకు 1 by 1 లింక్ అంతా ఓపెన్ అయిపోతుంది. ఆల్ ప్రొడక్ట్ లింక్ ఒక్కటి క్లిక్ చేసినా పేజ్కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి అన్ని పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఐటమ్ కంటే ఐటమే క్లిక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు. నేను మొత్తం స్క్రీన్ రికార్డ్ సైడ్ని పెడతాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, నాకు చాలామంది కమెంట్ కూడా చేశారు హౌ టు బై అని, వాళ్ళ గురించి మాట. చిన్న క్లిప్ స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్. ఇంకోటి ఏంటంటే మీరు అమెజాన్లోని, మింత్రాలోని, ఆజియోలోని అలా పర్చేజ్ చేసుకున్నప్పుడు ఆఫర్స్ కూడా ఉంటాయి. అది కూడా స్క్రీన్ రికార్డ్ పెడతాను, చూసి తీసుకోండి. ఆఫర్ చూసుకుంటూ వెళ్తే మీకు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. ఒకటి తీసుకుంటే ఇంత, 2 తీసుకుంటే ఇంత, 3 తీసుకుంటే ఎంత ఆఫర్ అని ఉంటుంది. అది కూడా చూసుకోండి. చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. ఇక్కడ నేను చెప్పిన ప్రైస్ కంటే ఇంకా తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ అర్థంలో ఫస్ట్ డ్రెస్ వచ్చినప్పటికి మంచి పర్పుల్ కలర్ డ్రెస్ అండి. ఈ డ్రెస్లోని మీకు 4 to 5 ఐటమ్స్ దొరికిపోద్ది అనమాట. మీరు అమెజాన్ అలా ఓపెన్ చేసినప్పటికీ. ఇది మనకి పర్పుల్ కలర్ డ్రెస్, మంచి వీనెక్ వచ్చింది. ఫ్యాబ్రిక్ మనకి సిమ్మర్ టైప్ అయితే వచ్చింది అట్లా, మంచి షైనింగ్ తోటి ఇలాగ మనకి ఇదంతా గోల్డెన్ థ్రెడ్, లైట్ గోల్డెన్ థ్రెడ్ తోటి వర్క్ అయితే వచ్చింది అనమాట. వీనెక్ 3 పీస్ కుర్తా సెట్ అండి. ఇది టాప్, దుపట్టా, ఇంకా బాటమ్ వచ్చింది. 1 by 1 ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది మనకి కుర్తా వచ్చినప్పుడు ఇలా వచ్చిందండి. మంచి వీనెక్ చూసారా, షైనింగ్ అలాగా ఉంది. అందుకే సిమ్మర్ ఫ్యాబ్రిక్ అని చెప్పి అనమాట. ఇది చాలా బాగుంది. మనకి స్లీవ్స్ వచ్చినప్పుడు కొంచెం లూజ్ స్లీవ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ వచ్చింది. నేను వేసుకున్న డ్రెస్ స్లీవ్స్ లా కాకుండా మనకి కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట. ఇలా వచ్చింది. దాంతో సీక్వెన్స్ వర్క్ వచ్చి లైట్ గోల్డెన్ థ్రెడ్తో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్. స్లీవ్స్ అంతా కూడా ఈ ఎడ్జ్కి ఇలాగ వచ్చింది. ఇంకా స్లీవ్ అంతా కూడా మనకి ఇలా వర్క్ వచ్చిందండి. చాలా బాగుందండి. బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట వర్క్ అంతాను. ఇది మన కుర్తా విత్ సైడ్ స్లిట్స్. కుర్తాకి అయితే లైనింగ్ లేదు కానీ స్లీవ్స్కి అయితే లైనింగ్ ఇచ్చారండి. స్లీవ్స్కి మనకి లైనింగ్ క్లాత్ వచ్చింది. మీకు తీసి చూపిస్తున్నాను. స్లీవ్స్కి మనకి లైనింగ్ క్లాత్ వచ్చింది మాట ఇలాగా. బట్ కుర్తా అంతా లేదు. మేబీ ఇలా కొంచెం లూజ్గా ఉంది కదా, అది అలా స్టిఫ్గా ఉండడానికి ఏమో లైనింగ్ క్లాత్ అయితే ఇచ్చారండి. చాలా బాగుంది డ్రెస్. మంచి కలర్, ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది. సైజ్ మనకి XXL వరకు ఉందండి. S నుంచి XXL వరకు ఉంది. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ వచ్చింది. ఒకవైపు ఎలాస్టిక్ వచ్చిందండి, ఒకవైపు ప్లెయిన్గా వచ్చింది అనమాట. నార్మల్ పలాజో టైప్. దీన్ని పాకెట్ వచ్చింది మనకి. దుపట్టా వచ్చినప్పటికి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగా వర్క్ అయితే వచ్చింది మనకి. జెరీ వర్క్ అయితే వచ్చిందండి. చాలా బాగుందండి. ఇది చూడండి, కలర్ చాలా బాగుంది అనమాట. మొత్తం డ్రెస్ వేసుకున్నాక ఎలాగుంటుంది నేను సైడ్న పిక్ పెడతాను, అదర్వైజ్ యాప్లో పిక్ పెడతానండి.
చాలా బాగుందండి. ఇలా చాలా కలర్ చాయిస్, బట్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, మంచి పార్టీ వేర్ కలెక్షన్. సో మీకు ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది మా డ్రెస్ అయితే. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చడానికి మంచి మెరూన్ రెడ్ కలర్ డ్రెస్ అండి. మీకు మరి స్క్రీన్ మీద ఎలా కనబడుతుంది కానీ మంచి మెరూన్ రెడ్ కలర్ డ్రెస్ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ ఏమో మంచి షైనింగ్ ఉంది. ఇది విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్ మాట మనకి చాలా బాగుంది. మంచి వీనెక్ వచ్చింది, ఇదంతా చిన్న సీక్వెన్స్ వర్క్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడాను. డ్రెస్ అయితే ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్. మనకి కుర్తా ఇలాగ వచ్చిందండి, వీనెక్తో వచ్చి కొంచెం అనార్కలి టైప్ అయితే వచ్చిందన్నమాట. ఇది మనకి కుర్తా అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్. ఇది మంచి గోల్డెన్ థ్రెడ్ తోటి లైట్ గోల్డెన్ షేడ్ అండ్ డార్క్ కూడా కాదు, లైట్ గోల్డెన్ షేడ్తో ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్. ఫ్రంట్కి ఇలాగ వచ్చిందన్నమాట, ఇలా ఫ్లవర్స్. ఇంకా కుర్తా అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది. స్లీవ్స్ వచ్చినప్పటికి ఫుల్ స్లీవ్స్ వచ్చిందండి, ఇలాగొచ్చింది. ఇది అనార్కలి అంటే ఇలాగ వచ్చిందన్నమాట. నడుము దగ్గర మనకి అనార్కలి అంటే మొత్తం ఇలాగా ఇదొక పార్ట్ కాకుండా ఇక్కడ మనకి కొన్ని ప్లీట్స్ లా వచ్చేయమాట. ఇలాగా ఇదిగండి ఇలాగ వచ్చింది ఫ్రంట్కి, ఇంకా బ్యాక్కి. మొత్తం డ్రెస్ అంతా ఇలా ఫ్రంట్ని ఇలా లేదు, మనకి సైడ్ని ఇలాగ వచ్చింది అనమాట. ఇలాగా ఫ్రంట్ అంతా ఈ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చిందన్నమాట, ఎంబ్రాయిడరీ వర్క్. బ్యాక్ అయితే ఇలా వచ్చిందండి. బాటమ్ వచ్చినప్పటికి ఇది కూడా మనకి విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్ తోటి నార్మల్ పలాజో టైప్ ప్యాంట్ అయితే వచ్చింది. ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, నార్మల్ స్టిచ్చింగే. ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, సాఫ్ట్ ఫ్యాబ్రిక్, షైనీగా చాలా బాగుంది. పార్టీ వేర్ లుక్ ఉంటుంది అన్నమాట డ్రెస్సెస్కి అయితే. ఇది డ్రెస్ మనకి వచ్చినప్పుడు 800కి ఎంతకో పడుతుందండి. సైజెస్ తగ్గే కొద్దీ ప్రైస్ కూడా తగ్గుతుంది, చూసుకోండి. ఇంకా చెప్పాను కదా కొన్ని ఆఫర్స్ ఉంటాయి, మీరు ఆఫర్స్ ప్రకారం వెళ్ళినా ఇంకా తగ్గుతుంది అనమాట. దుపట్టా కూడా మంచి ఫ్యాబ్రిక్తో వచ్చిందండి. ఇది మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చింది, ఇలాగా స్కాలప్ బార్డర్ వచ్చింది అనమాట రెండు వైపున. సేమ్ మనకి కుర్తీకి ఎలాగ వచ్చిందో ఫ్లవర్ ఎంబ్రాయిడరీ అలాగే వచ్చిందంటే చాలా బాగుంది. దుపట్టా కూడా చాలా బాగుంది. డ్రెస్ మొత్తం పేరప్ చేసుకున్నాక చాలా బాగుంటుంది. కలర్ చాలా బాగుంది కదా, మంచి కలర్. డ్రెస్సెస్ అన్ని మంచి కలర్స్ అండి, చాలా చాలా బాగున్నాయి. దుపట్టా చాలా పెద్ద దుపట్టా వచ్చిందండి, అంటే మనకి ఈ వెడల్పు తక్కువ, బట్ లెంత్ చాలా బాగుంది, సరిపోద్ది. దుపట్టాకి ఇలా సరిపోద్ది, చాలా బాగుంది. కలెక్షన్లో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ అండి, చాలా బాగుంది. ఈ డ్రెస్లో పిక్ చూసి నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అక్కడ మనకి యాప్లో పిక్ ఉంటుంది కదా, అది చూసి తీసుకున్నాను, చాలా బాగుంది. ఫస్ట్ డ్రెస్ కొంచెం డార్క్ షేడ్లో కనబడుతుంది, మనకి కొంచెం లైట్ షేడ్లో కనబడుతుంది. ఇది ఏంటంటే మనకి సిమ్మర్ టైప్ వచ్చింది, షైనింగ్ వచ్చింది కదా, సో కొంచెం డార్క్ షేడ్లో కనబడుతుంది. ఇది మనకి విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్, టాప్ బాటమ్ దుపట్టా, చాలా బాగుంది. ఇది కూడా మంచి లావెండర్ మీద వైట్ బట్ట, సో నచ్చి తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ కలెక్షన్లో కలిపాను. కుర్తా వచ్చినప్పటికి ఇది కూడా మనకి కొంచెం సెమీ అనార్కలి టైప్ వచ్చిందండి, ఇలా వచ్చిందన్నమాట. ఫ్రంట్కి ఇలా వచ్చింది, స్లిట్టింగ్ కాదండి, జస్ట్ ఇలా చిన్న వైట్ కలర్తో థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది, ఎంబ్రాయిడరీ వచ్చింది, చాలా బాగుందండి డ్రెస్ అయితే. ఇంకా స్లీవ్స్ వచ్చినప్పటికి 3/4 స్లీవ్స్, ఇలా పెద్ద ఫ్లవర్ అయితే వచ్చింది స్లీవ్కి. ఇంకా స్లీవ్ ఎడ్జ్ కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి, చాలా బాగుందండి డ్రెస్ అయితే. దీంట్లో కూడా కలర్స్ ఉంది, ఈ కలర్ అయితే అద్దరిపోద్ది, ఎవరికైనా బాగుంటుంది, ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా బాగానే ఉంటుంది కదా, మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అంతా మనకి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మొత్తం. ఇక పైన అయితే జస్ట్ ఇలా స్లిట్ లా ఇచ్చేసి ఇక్కడ నుంచి ఇలా ఇచ్చారు. ఈ డ్రెస్ ఇంకోటి చూడండి మీరు, ఫ్రంట్గా చిన్న కుచ్చులా ఉంటుంది, చిన్న ప్లీట్స్లా ఇలా పెట్టారు, జస్ట్ ఇక్కడ ఇలా పెట్టారు అనమాట. ఈ షేప్ చాలా బాగుంటుంది, సెమీ అనార్కలి టైప్ అండి. డ్రెస్ మనకి సెమీ అనార్కలి టైప్ ఇలా వచ్చింది. డ్రెస్కి మంచి లైనింగ్ క్లాత్ కూడా ఉందండి లోపల. ఇది మనకి కాటన్ కాదు, సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి ఇచ్చారు, ఇలా ఇచ్చారు అనమాట. లైనింగ్ క్లాత్ కూడా వచ్చింది, చాలా బాగుందండి డ్రెస్. ఇది కూడాను ఈ కింద వర్క్ కూడా చూసారా ఎంత బాగుంది, చాలా నీట్ ఫినిషింగ్ తోటి థ్రెడ్ వర్క్ మాట. మొత్తం వైట్ లావెండర్ మీద వైట్ కలర్, అసలు ఈ కలర్ ఎంత బాగుంటుంది కదా, వైట్ ఇంకా లావెండర్, చాలా చాలా బాగుంది. బాటమ్ వచ్చినప్పటికి వేస్ట్ బ్యాండ్ ఒకవైపు ఎలాస్టిక్ ఉంది, ఒకవైపు ప్లెయిన్ ఉన్నది, ఇలా వచ్చిందన్నమాట. నార్మల్ పలాజో కటింగ్ ప్యాంటే, విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇందులో ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది, అది కొంచెం మనకు తక్కువ పడుతుంది అనమాట. విస్కోస్ రేయాన్ వచ్చినప్పటికి ఇది 900 సమ్ 850 పడుతుంది. సైడ్ని పెడతాను చూడండి, నాకు గుర్తులేదు. డ్రెస్సెస్ అయితే ఈరోజు మనకి 800 నుంచి 1100 వరకు ఉందండి.
నేను టోటల్ మీకు 4 డ్రెసెస్ షేర్ చేసుకోబోతున్నాను. అన్నీ ఆ ప్రైజే ఉంది. బట్ ఎలా ప్రైస్ ఉందో దాని క్వాలిటీ అలాగే ఉంది. చాలా చాలా బాగుంది. అసలు నేను జెన్యూన్ చెప్తున్నానంటే సూపర్ క్వాలిటీ అన్నమాట. చాలా బాగుంది. మనకి దుపట్టా వచ్చినప్పటికి చందేరి టైప్ అయితే ఇచ్చారండి. ఇలాగా స్కాలప్ బార్డర్ వచ్చి ఇలా చందేరి. ఇందాక రెడ్ కలర్ డ్రెస్కి కూడా ఇంతే వచ్చింది మనకి దుపట్టాది. లెంత్ ఎక్కువ ఉంది, బట్ బ్రిత్ చాలా తక్కువ ఉంది అనమాట. ఇంకా దుపట్టా అంతా ఇలాగా మొత్తం వైట్ కలర్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. మన కుర్తాకి ఎలాగ వచ్చింది సేమ్ అదే ఫ్లవర్ డిజైన్ దీన్ని కూడా వచ్చింది. ఇలా వస్తుంది అనమాట. ఇంత వస్తుంది, బట్ కింద లెంత్ చాలా ఎక్కువ ఉంది. బాగుంది. ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్. అది టాప్ ఇంకా బాటమ్ మనకి విస్కోస్ రియాన్ ఫ్యాబ్రిక్. రెడ్ కలర్ది విస్కోస్ రియాన్ ఫ్యాబ్రిక్. దుపట్టా వచ్చినట్టు మనకి క్రేప్ టైప్ అయితే వచ్చింది. దానికి చాలా బాగుందండి కలెక్షన్ అయితే. ఒకటి పెంచోటి ఉన్నది కదా, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఇలా కలర్ చాయిస్ ఉన్నది, సైజ్ చాయిస్ కూడా ఉన్నది. కొన్ని డ్రెస్సెస్కి అయితే 4XL వరకు కూడా ఉందండి. ఏదో ఒక డ్రెస్కి నాకు గుర్తులేదు, కానీ మనకి ఎల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఎవరికైనా కావాల్సి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. మంచి ఆఫర్స్ అయితే అమెజాన్లో ప్రెజెంట్ ఉందన్నమాట. అందుకే కలెక్షన్ తీసుకొచ్చాను. ఎక్కడ మంచి ఆఫర్ ఉంటే, ఏ యాప్లో మంచి ఆఫర్ ఉంటే ఆ కలెక్షన్ తీసుకొస్తుంటాను. అందుకే మీరు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్కటి చెప్తాను అనమాట. ఎలా పర్చేజ్ చేసుకుంటే ఇంకా తగ్గుతాయి మనకి ఏంటంటే ఉన్న ఎంఆర్పీకి, అంటే నేను చెప్పిన రేట్, అంటే నేను చెప్పిన రేట్ కంటే ఇంకా మీరు ఎలా తక్కువ రేట్లో పర్చేజ్ చేసుకోవచ్చు అన్నది కూడా నేను చెప్తుంటాను. మీరు స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క డీటెయిల్గా చెప్తుంటాను అనమాట. మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే నేను పెడతాను కదా లింక్ డిస్క్రిప్షన్. మీరు లింక్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ ఒక చాలా పెద్ద ప్రైజే ఉంటుంది, పెద్ద ఫిగర్ ఉంటుంది అనమాట. దాంట్లో జడిచిపోక్కర్లేదు. అలా కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు బ్యాంక్ ఆఫర్ అని ఉంటుంది. అలా ఈఎంఐ కూడా ఉంటుందండి. మీరు ఈఎంఐ దగ్గర కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకసారి లాట్గా కొంటున్నారు అనుకోండి, ఈఎంఐ దగ్గర కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి ఆఫర్స్ అని చాలా ఉంటాయి, చూసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేటికి మంచి పీచ్ కలర్ డ్రెస్ అండి. ఇది కూడా మంచి లైట్ కలర్, అన్ని లైట్ కలర్ డ్రెస్సే. ఆ మెరూన్ రెడ్ కొంచెం డార్క్, కానీ లెవెండర్ కలర్, ఫస్ట్ చూపించిన వైలెట్ సిమ్మర్ కలర్ డ్రెస్, ఇది అన్ని లైట్ షేడ్లు ఉంది. నేను వేసుకున్న డ్రెస్ కూడా లైట్ కలరే. ఇది ఫ్లిప్కార్ట్ డ్రెస్ అండి. ఆల్రెడీ దీంతో అయితే నేను వీడియో చేసి మీతో షేర్ చేసుకున్నాను. ఎవరైనా కమెంట్ చేస్తే లింక్స్ పెడతాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. 3 పీస్ కుర్తా సెట్ అనమాట. మనకి ఇది కూడా మంచి విస్కోస్ రియాన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. అప్పుడు నేను 750కి అంతకు తీసుకున్నాను. 750 800గా తీసుకున్నాను అనమాట 3 పీస్ కుర్తా సెట్. ఇదైతే పీచ్ కలర్ డ్రెస్ అండి. 3 పీస్ కుర్తా సెట్ అనమాట. దీన్ని కూడా వీనెక్ వచ్చింది. నేను ఈరోజు చూపించిన డ్రెస్లు అన్నిటికి ఒక లెవెండర్ డ్రెస్కి మనకి రౌండ్ నెక్ వచ్చింది, అన్ని వీనెక్ వచ్చింది. వీనెక్ ఉంటే ఏంటంటే కొంచెం చబ్బిగా ఉన్న వీనెక్ వేసుకుంటే షోల్డర్స్ కొంచెం దగ్గరగా ఉండి సన్నగా కనిపిస్తారు. ఇది ఒకటి ఉంటుందండి మన డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్టే. చూసేద్దాం. కుర్తా వచ్చినప్పటికి ఇలా వీనెక్ వచ్చింది. చిన్న సీక్వెన్స్ ఇంకా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది మట్లాగా విత్ వీనెక్. ఫ్రంట్ అంతా ఇంతేనండి, మొత్తం కింద వరకు ఇదే డిజైన్ మన కింద వరకు ఉన్నది. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి మనకి ఇది విస్కోస్ చందేరి అండి. అంటే చందేరిలోనే మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. స్లీవ్స్ వచ్చినప్పటికి సేమ్ మన నెక్ దగ్గర ఎలాగ వచ్చిన డిజైన్ అదే డిజైన్ లాగా ఇచ్చారనమాట. ఎల్బో స్లీవ్స్ అయితే వచ్చిందండి. టాప్ మొత్తం ఇలా ఉంది, కుర్తీ మొత్తం ఇలా ఉంది. ఫ్రంట్ అంత ఇలాగే ఉంది. బ్యాక్ వచ్చినప్పటికి ప్లెయిన్ అనమాట. బాటమ్ వచ్చినప్పటికి వేస్ట్ బ్యాండ్ మనకి ఎలాస్టిక్ వచ్చింది. ఒకవైపు ప్లెయిన్ వచ్చింది. దీనికి కొంచెం డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి. ఫ్రంట్ వైపు మనకి ఇలా స్టిచ్చింగ్ వచ్చింది అనమాట. కొంచెం ఇలాగా చిన్న డాట్ టైప్ వచ్చింది. అంటే షేప్ బాగుంటుంది దీనివల్ల. కిందకి వచ్చినప్పటికి ప్యాంట్ మనకి ఇలా కొంచెం పట్టి టైప్ అయితే ఇచ్చారు. దానికి చిన్న ఇలా గోటి పట్టి ఒకటి ఇచ్చారు, గోల్డెన్ కలర్ది చూసారా, ఇలా ఇచ్చారు అనమాట. నార్మల్ పలాజో కటింగ్ కాకుండా ఇది కొంచెం మనకి పటియాలా, సెమీ పటియాలా టైప్ అయితే వచ్చింది. అంటే ఇక్కడ కొంచెం థైస్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా లూజ్ వచ్చి కిందకు వచ్చినప్పుడు ఇలా వచ్చింది. కొంచెం డిఫరెంట్గా ఉంది ప్యాంట్. ఇప్పుడు ప్యాంట్స్ అన్ని మనకి ఏంటంటే పలాజో టైప్ వచ్చింది. ఇది కొంచెం కుచ్చులాగా వచ్చి సెమీ పటియాలా టైప్, మరి అంత కాదు, బట్ కొంచెం ఆ మోడల్ అయితే అనిపించింది నాకు. ఇలా ఉందనమాట. దుపట్టా వచ్చినప్పటికి ఆర్గెంజా ఫ్యాబ్రిక్తో వచ్చింది. ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఆర్గెంజా ఫ్యాబ్రిక్ వచ్చింది. మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి. ఎవరు మిస్ చేసుకోకండి. నచ్చితే తప్పకుండా పర్చేజ్ చేసుకోండి. చాలా చాలా బాగుంది. ఇది కూడా మనకి విడత తక్కువ, లెంత్ ఎక్కువ అన్నమాట. దుపట్టాది మంచి ఫ్లోరల్ డిజైన్. అంతా కొంచెం మనకి ప్లెయిన్ అనిపిస్తుంది కదా, సో దుపట్టా అయితే మంచి ఫ్లోరల్ డిజైన్ ఫుల్ ఇలా వచ్చింది అనమాట. కలర్ఫుల్గాను. విత్ ఇంతే ఉంది, బట్ లెంత్ చాలా ఎక్కువ ఉంది. కింద ఇలా టెజల్స్ కూడా వచ్చాయి. చాలా బాగుందండి ఈ డ్రెస్ కూడాను. డ్రెస్సెస్ అయితే చెప్తాను కదా, 800 నుంచి 1100 అంతే అండి. ఇంకా అంతకంటే ఎక్కువ లేదు. 800 నుంచి 1100 వరకు అనమాట. డ్రెస్సెస్ ఏంటంటే నాన్ బ్రాండ్స్కి వీటికి
100, 200 ఎక్కువ ఉంటది అంతే. బట్ 100% గ్యారంటీ మాట మనకి. కలర్ పోతది, సింక్ అయిపోతది. సైజ్ మనకంట కొంచెం లూజ్ అయిపోతే, టైట్ అయిపోతే అలా ఉంటదనమాట. ఎగ్జాక్ట్‌గా ఉంటది. ఎవరికైనా నచ్చితే పర్చేజ్ చేసుకోండి. 10 డేస్ రిటర్న్ పాలసీ ఉంది కాబట్టి నచ్చకపోతే రిటర్న్ కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్క డ్రెస్‌కి నేను డీటెయిల్ ఇచ్చినప్పుడు సైడ్‌న చిన్న స్క్రోల్ కూడా నడుస్తుంటది. దాన్ని కూడా మీరు చెక్ చేసి తీసుకోవచ్చు. ఏ డ్రెస్ ఎలా ఏంటి అన్నది చెప్తున్నాను కదండీ. ప్రతి ఒక్క డ్రెస్‌కి మీకు డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తారు. ఆ కలర్, బ్రాండ్, ఎన్ని థ్రెడ్స్, ఎంత సైజు అంతా ఇచ్చేస్తారనమాట. ఇంకా 10 డేస్ రిటర్న్ పాలసీ కూడా ఉంది. ఆఫర్స్ కూడా చాలా ఉంటాయి. మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఆఫర్స్ చాలా ఉంటాయన్నమాట. అది ఎలాగా ఏంటి అనేది నేను చిన్న వీడియో క్లిప్ సైడ్‌న యాడ్ చేస్తాను. నేను చెప్తుండగా మీరు అది కూడా చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు మాట. అంటే ఎవరైనా కొత్తగా అమెజాన్‌లో పర్చేజ్ చేసుకుంటే, పాత వాళ్ళైతే యాజ్ యూజువల్‌గా పర్చేజ్ చేసుకోవచ్చు మాట. సో ఇదండి బ్లాగ్. నేనైతే జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటే మీకు ఏది నచ్చి పర్చేజ్ చేసుకోవాలని డిస్క్రిప్షన్‌లో లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.